ఎవ్వరు ఒక్కరు కూడా వచ్చి ఇక్కడికి చూడరు. వాళ్ళ బిడ్డలు ఒక్కరు కూడా, ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా ఇక్కడ వైపు రారు. బిడ్డకిల్లి రాసిస్తే అల్లుడు అమ్మేసుకున్నాడని ఇల్లిచ్చింది అమ్ముకోవడానికా అని ఈ పెద్దాయన ప్రశ్నిస్తున్నారు. పెద్ద బిడ్డ ఇల్లు అమ్మేసుకోవడంతో తనకు ఉండడానికి నివాసం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కూతుళ్లు ఆస్తిని తమ పేరు మీద రాసుకుని తండ్రిని పట్టించుకోవడం లేదని, తామే తిండి పెడుతున్నామని ఇరుగు పొరుగు వారు చెప్తున్నారు. 5 సంవత్సరాలు అవుతుంది, ఎవ్వరు ఒక్కరు కూడా వచ్చి ఇక్కడికి చూడరు. సో మేము ఇంటి పక్కకు ఉంటాం కాబట్టి ఆయన మా ఇంటికి వచ్చి డోర్ కొట్టి మేము ఎల్లగొట్టకుండా మేము కూడా జాబులు చేసుకుంటాం. మేము కూడా వెళ్ళినా ఆయన 5 సంవత్సరాల నుంచి మేము డైలీ కావాలంటే మీరు ఆయనను ఆశ్రయించవచ్చు, ఆయనను మీరు అడగొచ్చు, మీరు తెలుసుకోవచ్చు మేము పెడుతున్నామా లేదా. వాళ్ళ బిడ్డలు ఒక్కరు కూడా, ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా ఇక్కడ వైపు రారు. ఇల్లు కట్టుకొని కిరాయిలు ఎక్కడ తీసుకుంటారో కూడా మాకు తెలియదు. ఫోన్లలోనే మాట్లాడతారు, ఫోన్లలోనే తీసుకుంటారు. ఆ విషయం అయితే అందరికీ తెలుసు, కానీ ఇక్కడ రారని. కానీ పిఎస్లో వాళ్ళు ఏం చెప్తుండ్రంటే మా డాడీని మేము చూస్తున్నాం అని అంటుండ్రంట. కానీ ఇంటి దగ్గరకు వచ్చి మా డాడీని చూస్తున్నామని మా బస్తీ వాసుల ముంగట ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముందు ఒక్కసారి వచ్చి వాళ్ళు మాట్లాడితే మేము చెప్తామా, మేము 5 సంవత్సరాలను చూస్తున్నామా లేదా. ఇతన్ని అడగండి, ఒక మాట ఇతన్ని అనిపియండి. ఎవరు మా ఇంటి పెద్ద మనిషి కాబట్టి మేము కూడా ఒక పిల్లగాడు ఏడుస్తుండని, అన్నం లేక ఏడుస్తుండు ఒక్కొక్కసారి కాబట్టి మేము ఏదో దయదలిసి చూస్తున్నాం ఆయనను. ఒక తండ్రి లాగా, మేము కూడా ఆయనకు ఒక బిడ్డ లాగా అన్నట్టు చూస్తున్నాం. మేము కూడా చేసుకొని బతికేటోళ్ళమే. వాళ్ళలాగా మొత్తం వదిలిపెట్టిపోతే ఇంకో వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారని ఏడుస్తున్న చూడలేక మేము ఆయనను చూస్తున్నాం. ఇక రెండో కుమార్తె గవర్నమెంట్ జాబ్ చేస్తోందని, నెలకు 60 నుంచి 70,000 రూపాయల జీతం వస్తోందని, దీనికి తోడు వ్యాపారాలు ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. పెద్దల్లుడు ప్రైవేట్ జాబ్ చేస్తాడని చెప్తున్నారు. ఉండటానికి నీడ లేకుండా పోయింది అంటూ ఆ వృద్ధుడు తన ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. స్థానికులను అది కదిలించింది. నా ఇల్లు నాకు కావాలి, నేను నా అమ్మనికి వీల్లేదు అని కూడా చెప్పినాను. ఇంటర్ అమ్మేసిన నేను అప్పులు ఎక్కువైనాయి. నాకు అప్పులు ఎక్కువనంటే ఎందుకు గురించి ఎందుకు చేసినావు నువ్వు అప్పులు? నాకెందుకు అప్పులు? నీ అప్పులు గురించి నా ఇల్లు అమ్ముతావా నువ్వు? నీకు బతకనికి నేను ఆసరా ఇస్తే నువ్వు సరిగా బతుకుతలేవు. నీ ఇష్టంతో నువ్వు అన్ని నా ఆఖరికి ఇల్లు కూడా అమ్ముకున్నావు నువ్వు. అది మంచి పద్ధతి కాదు. ఎవరికైనా చెప్దాం నలుగురికి. నేను ఎంత మంచిగా చెప్పినా నీకు, అయినా నువ్వు ఉంచలేవు. నా తిండి 5 సంవత్సరాలు అవుతుంది, ఎవరు చూస్తలేరు నన్ను. 5 సంవత్సరాల నుంచి ఎవరు చూస్తలేరు. కాదు, నువ్వు ఎవరికి ఇచ్చినావు? ఎంతమందికి ఇచ్చినావు? ఇల్లు ఎవరెవరికి ఇచ్చినావు? నేను ఇచ్చిన పెద్ద బిడ్డకి ఇచ్చిన, అమ్ముకున్నాడు. అమ్ముకోవద్దు కదా. మళ్ళీ ఈ రెండో బిడ్డకి ఇచ్చిన. ఆమె ఇక పిల్లంగిడి నన్ను సరిగా చూడడం లేదు. నెలకు 1500 రూపాయలు ఇస్తుంది. అంటే 22,000 రూపాయలు కిరాయిలు వస్తాయి. ఉండు, అది కథ. నాకు నా ఇల్లు నాకు ఇచ్చేసేయాలి. అవును, ఇగో ఈ తాళాలన్నీ వేసుకున్నాడు. ఈ తాళాలన్నీ కిరాయి ఇవ్వకుండా తాళాలన్నీ వేసుకున్నాడు, కిరాయికి ఇవ్వకుండా. రెండు రూమ్లకు తాళాలు వేసుకున్నారు. ఇగో ఇది నేను అడిగోకి ఇచ్చిన, చూడండి. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన. ఇది తప్పు, మీది తప్పు చాలా. ఆయనకు ఎందుకు సరిగా చూడడం లేదు? సరిగా చూస్తే ఇదంతా వస్తుందా? ఎందుకు కొట్టాలి? పోలీసు వాళ్ళు న్యాయంగానే చెప్పారు. అలాంటి చాలా కోపమైనరు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మారేడుపల్లి ప్రాంతానికి చెందిన రాజలింగంకు 3 కూతుళ్లు సంతానం.
2 కూతుళ్లు తండ్రి బాధ్యత చూసుకుంటామని చెప్పడంతో 5 ఏళ్ల క్రిందట వారిద్దరికీ ఆస్తిని పంచిచ్చాడు. పెద్ద కుమార్తెకేమో రాసిచ్చిన ఇంటిని ఇటీవల వాళ్లు అమ్మేశారు. భార్య చనిపోవడంతో ఆ వృద్ధుడు ఒంటరివారయ్యాడు. బస్తీలో ఇరుగు పొరుగువారు పెద్ద మనసు చేసుకుని కాస్త తిండి పెడితే ఆకలి తీర్చుకుంటున్నాడు. రిజిస్ట్రేషన్ రద్దు చేసి తన ఆస్తిని తనకు తిరిగి ఇప్పించాలని ఆర్డీఓకు రాజలింగం ఫిర్యాదు చేశారు. ఆయన బతికున్నంత వరకు ఆ ఇంట్లోనే ఉంటాడని 3వ అల్లుడు చెప్తున్నాడు. నా పేరు అనిల్ కుమార్. రాజలింగం అనేటైనా నా మామ, బిడ్డనిచ్చిన మామ. నేను 3వ అల్లుడిని. అయితే ఇది మొత్తం ఇల్లు 130 గజాల ఇల్లు. 130 గజాలలో 2 బిడ్డలకే ఇచ్చిండు అప్పట్లో. మా అత్తమ్మ ఈయన కలిసి ఇచ్చారు. అప్పుడు మా అత్తమ్మ కూడా ఇష్టం లేదు ఇవ్వడం. సో జబర్దస్తిగా వాళ్ళు తీసుకోరు. తీసుకోవడం కాకుండా ఆయన చూసుకుంటామని చెప్పి నమ్మకంతోనే మమ్మల్ని చూసుకుంటాడు కదా మా డాడీ అనే 2 బిడ్డలకు రాసిచ్చి 2 అల్లుళ్ళకు ఒక దగ్గర పెట్టిండు. ఒక ఆమె ఇల్లు కట్టుకుంది, ఒక ఆమె ఇట్లా మామూలుగా పెట్టుకుంది. ఇప్పుడు మొన్న రీసెంట్లీ అమ్ముకుంది. అయితే 5 ఏళ్ల నుంచి బస్తీ వాళ్ళే ఈయనకు ఫుడ్ పెడతారు. ఈ పక్క వాళ్ళే నారాయణ వాళ్ళు ఉంటారు, వాళ్ళే అన్నం పెట్టడం, వాళ్ళే ఛాయలు ఇవ్వడం, అన్ని వాళ్ళే చేస్తారు. ఎప్పుడు ఒక రోజు వచ్చి చూసింది లేదు. ఇంకొక ఆమె వస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఎంప్లాయీ. తనకు 60 నుంచి 70 వేల జీతం ఉంటుంది. వాళ్ళ అయినా ఫైనాన్స్ చేస్తాడు, డైలీ ఫైనాన్స్ నడిపిస్తాడు, ఆటో ఫైనాన్స్ చేస్తాడు, మళ్ళీ టైలరింగ్ బిజినెస్ చేస్తాడు. ఆల్రెడీ వాళ్ళకి 5-6 ఇల్లులు ఉన్నాయి. ఇంకొక ఆయన వచ్చేసి ప్రైవేట్గా జాబ్ చేస్తాడు. ఇంకొక ఆమె హోమియో కేర్ బేగంపేటలో మేనేజర్. ఆమె కూడా 30-40 వేల జీతాలు వస్తాయి. అయినా ఎవరి నేను చూడలేదు. ఆ బస్సులో 5 ఏళ్ళు చూసారు. తర్వాత మా దగ్గర 6 నెలల నుంచి మా దగ్గరికి రావడంతో మేమే నేను దగ్గరకుంటే చూసుకోవడం జరుగుతుంది. చూసుకోవడం అంటే మేము కూడా అడిగేది కూడా మాకు ఎట్లా వాట ఇవ్వలే, మాకు అవి కూడా వద్దు. ఉన్న రోజులు అయినా చూసుకోండి, ఉన్న రోజులు ఆ ఇల్లు వాళ్ళకి ఇచ్చేసుకోండి, ఉన్న రోజులు ఆ ఇంట్లో పెట్టుకోండి. ఆ 2 ఇప్పుడు ఇది అమ్ముకుండు. ఈయన ఏం చెప్పి తీసుకుపోయింది, నిన్న బ్యాంక్కి పోదాం, నీ రిటైర్మెంట్ డబ్బులు ఉన్నాయి అని చెప్పి మా పెద్ద సడ్డకుడు శ్రీనివాసరావు అనేట ఆయన తీసుకొని బ్యాంక్కి పోయింది. మరి బ్యాంక్కి పోయి ఇడికెళ్ళి తీసుకుపోయిన ఆయన బ్యాంక్కి తీసుకుపోయి ఇడికే తీసుకురావాలి కదా మాడపల్లి ఇంటికి. ఎందుకు అలవాళ్ళు తీసుకుపోయి తిరుగుతుండు? నేనంతా ఆడనే ఉన్నాడు మనిషి. నేనంతా ఆడనే ఉండి ఆడికెళ్ళి పెడితే మళ్ళీ లొల్లి చేస్తే మళ్ళీ మా బొమ్మర్ది సోను అనేట అని ఇలా ఎవరైతే తమ్ముని కొడుకున్నాడో ఆయన కొడితే అప్పుడు ఈయన తీసుకొచ్చిండు, ర్యాపిడో బుక్ చేసి ఇడికి వచ్చిండు. 5 నెలలు ఆయనకి ఇచ్చేయండి. ఆల్రెడీ ఆర్డీఓలో ఉంది కంప్లైంట్. 21 జనవరి రోజు ఫైల్ చేసిన కంప్లైంట్. 13th రోజు హియరింగ్ ఉంది. మీరు ఆర్డీఓ అంటే మీకు భయం లేదా? గవర్నమెంట్ అంటే మీకు భయం లేదా? అంటే ఆర్డీఓని కేర్ చేయరా? ఏదైతే స్టిక్కర్ సీడ్ అంట పెట్టినామో ఈ నోటీస్ ఎవరైతే కొన్నారో ఆయనకు కూడా తెలివి లేదా? 3వ బిడ్డ లేకుంటే ఎట్లా కొంటాడు? 3వ బిడ్డ ఎన్ఓసీ లేకుంటే ఎట్లా కొంటాడు? ఇంత టూ మచా? ఆల్రెడీ హియరింగ్ ఉంది, ఎల్లుండి హియరింగ్ ఉంది. మీరు ఎందుకు తొందరపడాలి? తాళం ఎందుకు వేసిర్రు? ఆయన దొంగతనంగా ఎందుకు బయటకు తీసుకుపోయారు? ఆయన గిన్నెలు ఉన్నాయి, ఆయన బట్టలు ఉన్నాయి, ఆయన టీవీ ఉంది, ఆయన మందులు ఉన్నాయండి. రీసెంట్లీ కంట ఆపరేషన్ అయింది. బస్సులో ఉండి ఒక పెద్ద మంచి నరహరి తీసుకో చేయించిండు. ఎందుకు తీసుకుపోయాడు? మీరు ఇద్దరు వస్తే ఎందుకు తీసుకుపోడు? ఆయన కంటి డ్రాప్స్ ఉన్నాయి లోపట్ల, తాళం వేసుకొని పెట్టుకున్నారు. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయ్. ఇంత దౌర్జన్యమా? ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి. 13వ తారీఖు ఉంది హియరింగ్.